అందరికీ నమస్కారం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. ఈ అంశం కింద అనేక విషయాలు నేను పరిశోధించి, పరిశీలించి, ఆచరించి ఫలితాలు ఉన్నటువంటి విషయాలను మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. ఈరోజు భోజనం చేసిన తర్వాత లవంగం ఎందుకు తినాలి, లవంగం తింటే ఏమవుతుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలు నేను తెలియజేస్తాను. సాధారణంగా పొడి దగ్గు ఉన్నప్పుడు కూడా మనం లవంగం నోట్లో వేసుకుంటే దగ్గు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అలా కాకుండా ప్రతిరోజు ఆహారం తిన్న తర్వాత, అన్నం తిన్న తర్వాత లవంగం వేసుకున్నట్లయితే మనకి గ్యాసు, అసిడిటీ, మలబద్ధకం ఇవన్నీ కూడా తగ్గించబడతాయి. మన శరీరంలో షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవి కూడా చాలా వరకు నియంత్రించబడతాయి. జీర్ణ వ్యవస్థ శుభ్రం చేయబడుతుంది. దాంతోపాటుగా వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, ఒక్క చిన్న లవంగం ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. కాబట్టి తప్పకుండా ఆహారం తిన్న తర్వాత, అన్నం తిన్న తర్వాత లవంగం నోట్లో వేసుకోవడం మర్చిపోకండి. నెమ్మదిగా దాన్ని చప్పరిస్తూ ఉండండి. నోటి దుర్వాసన కూడా నివారించబడుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.